హాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు అన్నదమ్ముళ్ళే. కానీ అలా ఎలా ఉన్నారు? అంత వ్యతిరేకంగా. అంటే దుర్యోధనుడు శకుని మాటలు విన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని మాటలు విన్నాడు. అంటే మనం ఎవరి మాటలు వింటున్నాం, ఎవరితో ఉంటున్నాం, ఎవరిని అనుసరిస్తున్నాం అనేది మన మీద ప్రభావితం చూపిస్తాయి. అందుకే దుర్యోధనుడు శకుని మాటలిని అలా తయారయ్యాడు. అర్జునుడు కృష్ణ భగవాని మాటలు విని అలా ఉన్నతంగా ఎదిగాడు. సో ఫ్రెండ్స్, మనం కూడా ఐదుగురు మందు తాగే వాళ్ళతోని ఉన్నామనుకో, మనం ఆరో వ్యక్తిగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే ఐదుగురు పేకాడే వాళ్ళతోని ఉన్నామనుకో, మనం కూడా ఆరో వ్యక్తిగా మారే ఛాన్స్ ఉంటది. మన పక్కన ఒక పూలమ్మేవాడు ఒక గంట సేపు ఉండిపోయిండనుకోండి, మనకాడ కూడా కొంచెం పూల వాసన వస్తది. అదే చేపలమ్మేవాడు వచ్చి మన పక్కన ఉండిపోతే, మనకాడ కూడా చేపల వాసన వస్తది. అంటే మనం ఎక్కడ ఉంటున్నాం, ఎవరితో ఉంటున్నాం, ఎవరిని అనుసరిస్తున్నాం అనే దాన్ని మనం గమనిస్తూ ఉండాలె. ఎందుకంటే వారి ఆలోచన విధానం, వారి మాటలు, వారి ప్రవర్తన మన మీద ప్రభావితం ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంది. అందుకే పత్రిగారు అంటారు సజ్జన సాంగత్యం చేయాలని. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారితో ఉండడం వల్ల మనకు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలన్న తపన పెరుగుతుంది. ఆధ్యాత్మికంగానే కాదు, ఏ ఫీల్డ్‌లోనైనా బిజినెస్‌లోను కానీ, ఏ ఫీల్డ్‌లోనైనా మనం ఎదగాలంటే ఆ ఫీల్డ్‌లో ఉన్న వారితోని ఉండడం వల్ల వారి ప్రవర్తన, వారి ఆలోచనలు వచ్చి మనం కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. సో మనం కూడా అర్జునిలా మంచి సాంగత్యం, మంచి వారితో స్నేహం, మంచి వారితో ఉండడం, మంచి వారి మాటలు వినడం చేయాలి. దుర్యోధనుల దుర్జన సాంగత్యం, దుర్జనులతో ఉండడం, దుర్జనులను అనుసరించడం ఇలాంటివి చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్. బాయ్. టేక్ కేర్.